నమస్తే అండి. పల్సాట్ యూట్యూబ్ ఛానల్స్కి మీకు స్వాగతం. ఇవాళ మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్న ప్రోగ్రామ్ ఒకటి చేయదలుచుకున్నాం. యూట్యూబ్ ఛానల్లో చాలామంది ఫాలోవర్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయారు. ఆల్మోస్ట్ 60,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మేము కూడా ఫైనాన్స్తో సంబంధం లేకుండా ఛానల్ని రన్ చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా మేము ప్రతిసారి ఏం చెప్తామంటే, మీరు కామెంట్ చేయండి, కింద కామెంట్ చేసిన వాటికి మేము సమాధానం చెప్తామని చెప్తున్నాం. కానీ ఇప్పుడు దాకా ఈ షెడ్యూల్లో అది ఎప్పుడు కుదరకుండా పోయింది. సో ఇప్పుడు శ్రీనివాస్ గారు నేను ఒక పాత వీడియో మేము చేసిన వీడియోకి వరుసగా సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తాం. కొన్ని ప్రశ్నలు అడుగున్నారు చూసిన వాళ్ళకి మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మొదటిగా ఇక్కడ అబ్దుల్ షరీఫ్ గారు రాస్తున్నారు, నాకు ఎల్డిఎల్ 159 ఉంది, ట్రైగ్లిజరైడ్స్ 166 ఉంది, టోటల్ కొలెస్ట్రాల్ 214 ఉంది, హెచ్డిఎల్ 41 ఉంది. డాక్టర్ గారు రోజ్వాస్టాటిన్ 10 mg ఇచ్చారు, రిప్లై ఇవ్వండి అని. అంటే షరీఫ్ గారు ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మీ కొలెస్ట్రాల్ అయితే ఎక్కువగా ఉంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్ 100 కన్నా తక్కువ ఉండాలి, మీకు 159 ఉంది. ట్రైగ్లిజరైడ్స్ మీకు నార్మల్ 150, మీకు 166 ఉంది. హెచ్డిఎల్ నార్మల్ 40 కన్నా ఎక్కువ ఉండాలి, మీకు 41 ఉంది. అయితే మీరు ట్యాబ్లెట్ వాడాలా ఎల్డిఎల్కి లేదా అన్న విషయం నిర్ధారించుకోవడానికి చాలా అదర్ ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, మీకు గనక షుగర్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ కొలెస్ట్రాల్ లెవెల్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీకు గనక కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉంటే, అంటే గుండెకి సంబంధించింది కానివ్వండి, మిగతా రక్తనాళాలకు సంబంధించింది కానివ్వండి, పక్షవాతానికి సంబంధించింది కానివ్వండి, ఇలాంటివి ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు ఈ 159 లెవెల్కి కూడా మనం ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవేమీ లేకుండా మీకు ఉంటే కనుక మీరు ముందుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి చూసుకోవచ్చు. ఎందుకంటే 190 కనుక ఎల్డిఎల్ దాటిందంటే మనం ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. 100 నుంచి 190 లోపల ఉన్నప్పుడు షుగర్ లేకుండా, లేకపోతే ప్రీవియస్గా గుండె జబ్బు లేకపోతే మనం కొన్ని రోజులు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి ఒకవేళ తగ్గగితే దానికి ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారు మీరు నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటారా? సో ఇక్కడ మా సుజాత గారు థ్యాంక్స్ అని చెప్పారండి. చాలా థ్యాంక్ యూ. మీకు కూడా తెలియని వాళ్ళకి బాగా చెప్పారు. సో ఇవన్నీ బాగా మనకి కాంప్లిమెంటరీ వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ పోదాం. సో సామాన్య జనులకు అర్థమయ్యే రీతిలో ఆరోగ్యపేట అవగాహన కల్పిస్తాం, ధన్యవాదములు అని మమత గారు చెప్పారు. క్వశ్చన్లు చూసుకుంటే ఇవన్నీ మాకు వచ్చినటువంటి కాంప్లిమెంట్స్, వాటికి మేము తిరిగి థ్యాంక్స్ చెప్తూ పోతున్నాం. 1965 DSK అని ఆయన చెప్తున్నారు, సార్ టు బీ ప్రిసైజ్ ఇన్ ది ఎల్డిఎల్ వాల్యూ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. ఐఎమ్ డయాబెటిక్ అండ్ మై HbA1c 7.2 అండ్ మై ఎల్డిఎల్ వాల్యూ ఈజ్ 132. రిమైనింగ్ ఆల్ ఆర్ ఇన్ ది నార్మల్ రేంజ్. ప్లీజ్ సజెస్ట్ మీ వెదర్ ఐ హ్యావ్ టు యూజ్ మెడిసిన్ ఆర్ నాట్. తో మిమ్మల్ని మీరు పెట్టిన పేరుతో పిలుస్తారు, ఏమనుకోవద్దండి. 1965 DSK గారు, మీరు చెప్పిన డేటా కొంతవరకు మాకు ఉపయోగకరంగానే ఉంది. మీకు షుగర్ ఉందని చెప్పారు. షుగర్తో పాటుగా మీకు అంతకుముందు గుండె జబ్బు ఉన్నదా, స్మోకింగ్ ఉన్నదా, ఇట్లాంటివి ఉంటే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ షుగర్ ఉన్నప్పుడు ఎల్డిఎల్ అనేది 70 కంటే తక్కువ ఉండడం అనేది గైడ్లైన్స్ ప్రకారం చెప్తున్నాయండి. సో ఎల్డిఎల్ వాల్యూ 132 అని మాత్రమే చెప్పారు మీరు. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ గుండెలో బ్లాక్స్ ఉన్నట్టే అన్నట్టుగా ట్రీట్ చేసుకోమని చెప్తారు. సో షుగర్ ఉన్నప్పుడు ఎల్డిఎల్ 70 కంటే తక్కువ, 70 ఆర్ లెస్ ఉండాలన్నట్టు గైడ్లైన్స్. సో దీనికి మీరు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వేసుకోవడం మంచిదండి. ఎక్సర్సైజ్ చేస్తాను, డైట్ చేస్తానని మీరు సమయం వృధా చేసే కంటే ట్యాబ్లెట్ వేసుకుని ప్రతి 6 నెలలకి కనీసం 3 నెలలకు ఒకసారి అని మనం మానిటర్ చేసుకుంటూ అది 70 దగ్గర ఉందా లేదా అని చూసుకుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. అంటే శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే, మీరు డైట్ చేయొద్దు, ఎక్సర్సైజ్ చేయొద్దని కాదు, చెయ్యండి. వాటితో పాటుగా మీరు ఈ ఎల్డిఎల్కి సంబంధించిన మెడిసిన్ కూడా వేసుకోవాలి ఖచ్చితంగా అనేది ఆయన చెప్తూ చూశాను. సో ఓకే, ఇక్కడ విజయ్ గారు థ్యాంక్స్, వెరీ గుడ్. మై టోటల్ కొలెస్ట్రాల్ ఈజ్ 214, LDL 151, HDL 45 and treatment with store was 20 mg, thyroid 0.040, normal from the beginning. So kindly give the needed advice, thank you. అగైన్ విజయ్ గారు, మీరు ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ, మీకు షుగర్ ఉందా, గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అవి ఏదన్నా ఉంటే మీరు LDL 151కి కూడా మీరు ట్యాబ్లెట్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవేమీ లేవు మీకు, కొంతకాలం మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో మీరు ప్రయత్నం చేయొచ్చు. అంటే ఎక్సర్సైజ్ చేయటం, డైట్ తీసుకోవటం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని ఆ తర్వాత కూడా మీకు కొలెస్ట్రాల్ కనుక మీకు తగ్గలేదు అని అంటే
అప్పుడు మీరు స్టాటిన్ మొదలు పెట్టచ్చు. ప్రాబ్లం ఏంటంటే షుగర్ లేని వాళ్ళకి మీరు కొలెస్ట్రాల్కి సంబంధించిన స్టాటిన్స్ అనే మెడిసిన్స్ వాడినప్పుడు ఒక 10% మందికి లాంగ్ టర్మ్ వాడితే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఆల్రెడీ షుగర్ లేని వాళ్ళకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 190 దాటినప్పుడు మనం కొలెస్ట్రాల్కి సంబంధించిన టాబ్లెట్ ఇస్తాం. అంతే తప్ప మనం 150, 160 ఉన్నప్పుడు కూడా మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ముందుగా ప్రయత్నం చేసి చూస్తాం. కాబట్టి మీరు తొందరపడి కొలెస్ట్రాల్కి సంబంధించిన టాబ్లెట్స్ వాడక్కర్లేదు. మీరు ఆల్రెడీ స్టోర్వాస్ 20 mg టాబ్లెట్స్ వాడుతున్నానని రాశారు. ఇవి ఎల్డిఎల్ 150 ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేశారా, లేకపోతే మీరు ఇంకా ఎక్కువ ఉండి ఎల్డిఎల్ స్టోర్వాస్ 20 వేసిన తర్వాత ఎల్డిఎల్ 151 ఉందా అన్న విషయం కొంచెం క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా ఎక్కువ ఉంటే మీరు స్టోర్వాస్ 20 వేస్తే మీకు ఎల్డిఎల్ 151 ఉందంటే ఇంకా కొంచెం పెంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్కి సంబంధించిన టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడాలి. లైఫ్ లాంగ్ వాడినప్పుడు కొంతమందికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవసరమైన వాళ్ళకి మాత్రమే వాడాలి. అంటే ఎల్డిఎల్ 190 కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ, లేదు షుగర్ ఉన్న వాళ్ళకి ఎల్డిఎల్ 70 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం టాబ్లెట్స్ వాడుకోవాలి. సో నాగేంద్ర గారు అలాగే మధుమూర్తి గారు కాంప్లిమెంట్ చేసి ఇచ్చారు మాకు, థ్యాంక్స్ అండి. ఇక్కడ కొంచెం ఇక్కడ ఏదో క్వశ్చన్ అడిగినట్టున్నారు. సో యూజర్ VT30T9YK21 సో బాగా వివరించారు, కానీ ఎల్డిఎల్ విషయంలో సరిగ్గా చెప్పలేదు అనిపిస్తోంది. LCHF డైట్లో ఎల్డిఎల్ కూడా పెరుగుతుంది, ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతున్నాయి, స్మాల్ ఎల్డిఎల్ ప్రమాదమే. 60 సంవత్సరాల తర్వాత గుండె జబ్బు చనిపోయే వాళ్ళల్లో ఎల్డిఎల్ పరీక్షించి మాత్రమే నిర్ధారణ చేయండి. సో యూజర్ నేమ్ VT30 గారు, బేసికలీ మీరు చెప్పేది LCHF డైట్లో లిపిడ్ ప్రొఫైల్ అనేది మారుతుంది కదా అని. LCHF అంటే లో కార్బ్ హై ఫ్యాట్ డైట్, తినేదే మీరు ఫ్యాట్ తింటున్నారు, అలాంటప్పుడు ఫ్యాట్ మారుతుంది, దానిలో అనుమానం లేదు. సో ఈ హై ఫ్యాట్ లో కార్బ్ డైట్ తినే వాళ్ళల్లో ఏమవుతుంటే ట్రైగ్లిసరైడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ట్రైగ్లిసరైడ్స్ పెరిగినప్పుడు ట్రైగ్లిసరైడ్స్ నుంచి వచ్చేటటువంటి ఎల్డిఎల్ కూడా పెరుగుతుంది. సో ఇది చెడ్డ ఎల్డిఎల్లా, అంటే దీనికి గుండె పరంగా బ్లాక్స్ వచ్చే ఎల్డిఎల్లా కాదా అనే దాంట్లో కూడా పరిశోధన జరిగింది. దాంట్లో ఏం చెప్తున్నారంటే ఎల్డిఎల్, పెద్ద ఎల్డిఎల్, చిన్న ఎల్డిఎల్ అని 2 రకాలు వేరు ఉంటాయి. చిన్న ఎల్డిఎల్ అయితే హార్ట్లో బ్లాక్స్ వస్తాయి, పెద్ద ఎల్డిఎల్ అయితే హార్ట్లో బ్లాక్స్ రావు అని. కానీ ఆ టెస్ట్ ఇండియాలో చేయడం అనేది ప్రాక్టికల్గా అది ఒక అంటే రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో చేస్తారు, కానీ మామూలుగా కమర్షియల్గా అవైలబుల్ టెస్ట్ కాదు ఇది. సో మీరు LCHF డైట్ తీసుకుంటూ నా ఎల్డిఎల్ ఎక్కువ ఉంది, సో LCHF డైట్లో ఎలాగూ ఎల్డిఎల్ ఎక్కువ ఉంటుంది, నాకు సేఫే, అది పెద్ద ఎల్డిఎల్ చిన్న ఎల్డిఎల్ నాకు లేదు అనుకోవడం మాత్రం అమాయకత్వం అవుతుంది. అన్లెస్ మీ చేతిలో ఈ పెరిగిన ఎల్డిఎల్ చిన్న ఎల్డిఎల్ పెద్ద ఎల్డిఎల్ అని మీకు డెఫినెట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే LCHF డైట్లో కొంత ఇంట్రిన్సిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఖచ్చితంగా మీకు తెలిసినట్లయితే పర్వాలేదు, తెలియనప్పుడు LCHF డైట్లో హై ట్రైగ్లిసరైడ్స్ హై ఎల్డిఎల్ అనేవి కనిపిస్తున్నాయి మాకు, దాంతో బ్లాక్స్ వచ్చే అవకాశం ఉందా అంటే ఉందనే చెప్పాలి. మరి సో మన దగ్గర ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేనప్పుడు దాన్ని అవునా కాదా అని చెప్పడం కొంచెం కాంట్రవర్షియల్ ఇన్ఫర్మేషన్ అది. అంటే ఇక మీరు అడిగినట్టు LCHF డైట్ గురించి మీరు కొద్దిగా చెప్తే, డెఫినెట్గా LCHF డైట్లో మీరు వెయిట్ తగ్గడానికి అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒకవేళ లాంజివిటీ పెరుగుతుంది అనడానికి ఎటువంటి స్టడీస్ లేవు. అంటే LCHF డైట్ చేసిన వాళ్ళు 1,00,000 మంది, చేయని వాళ్ళు ఇంకో 1,00,000 మందిని తీసుకొని చూస్తే LCHF చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారని ఏ స్టడీ చెప్పట్లా. కాబట్టి ఇది లాంజివిటీ కోసం కాదు. కాకపోతే లో కార్బ్ డైట్స్ ఏవైనా సరే మనకి వెయిట్ తగ్గడానికి మాత్రం అద్భుతంగా పనిచేస్తాయి. లో కార్బ్ హై ఫ్యాట్ ఎందుకు తీసుకోవాలి, హై ప్రోటీన్ ప్లస్ హై ఫైబర్ తీసుకొని లో కార్బ్ తీసుకున్నట్లయితే మీరు వెయిట్ తగ్గుతారు, మీకు డైరెక్ట్గా ఒక ఫ్యాట్ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీకు అదేం ప్రాబ్లం లేదు. ఓవరాల్గా వెయిట్ తగ్గడానికి మెయిన్ కారణం క్యాలరీ రెస్ట్రిక్షన్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. అందుకని లో కార్బ్ తీసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా క్యాలరీస్ తగ్గుతాయి, కాబట్టి మీరు వెయిట్ తొందరగా తగ్గుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రదీప్ గారు, ప్రదేశ్ గారు థ్యాంక్ యూ, తిలక్ గారు థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళాము మనం? ఓకే, తర్వాత ప్రశ్న చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు, ప్రజాపతి గారు, అందరూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్స్ కన్నా ఇవి ఎక్కువ ఉన్నాయి. సిఆర్పి పైన టాపిక్ పైన ఒక వీడియో చేయండి తప్పకుండా శివగారు. నెక్స్ట్ సెషన్లో ఒకసారి సిఆర్పి గురించి కంప్లీట్గా మీకు అర్థమయ్యేటట్టు వివరిస్తాను. థ్యాంక్ యూ కదా. ఇప్పుడు కేవలం డౌట్స్ ఉన్నాయి మాత్రమే తీసుకుందాం. శ్రీనివాస్ గారు ఇది తీసుకోండి మీరు. సార్ నమస్తే, యూజింగ్ ఎక్వాస్ప్రిన్ ఫర్ లైఫ్ లాంగ్, ఎనీ ఛాన్స్ టు స్టాప్? శకుంతలాదేవి గారు, ఈక్వాస్ప్రిన్
75 mg లైఫ్ లాంగ్ తీసుకుంటున్నారు అని చెప్పారు మీరు. దానికి ఎందువల్ల ఎకోస్ప్రిన్ ఇచ్చారో అని చెప్తే కొంచెం బాగుండేది. బట్ స్టిల్ ఈ విషయం మీద ఇంగ్లాండ్లో ఒక చిన్న పరీక్ష చేశారు డాక్టర్లకి నర్సులకి. డాక్టర్ నర్స్ స్టడీ అంటారు దాన్ని. ఈకోస్ప్రిన్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉన్నట్టుగా ఉన్నది. ఈకోస్ప్రిన్ అంటే రక్తం పలచబడే ట్యాబ్లెట్. సో హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి, రిస్క్ ఉన్న వాళ్ళకి మనం అది ప్రివెంట్ చేసుకోవడానికి ముందే ఈకోస్ప్రిన్ ట్యాబ్లెట్ ఇస్తే మంచిదా కాదా అనేటువంటిది పరీక్ష. ఆ పరీక్ష వాళ్ళకి ఏం తెలియదంటే ఈకోస్ప్రిన్ వరకు మనం హార్ట్ అటాక్ రిస్క్ ఉండి హార్ట్ అటాక్ రాని వాళ్ళకి, అంటే హార్ట్ అటాక్ మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఇచ్చినప్పుడు వాళ్ళకి పెద్ద బెనిఫిట్ లేకపోగా కడుపులో పుండ్లు రావడం, దాంట్లోంచి బ్లీడింగ్ రావడం, ఇట్లాంటివి రావడం జరిగింది వాళ్ళకి. సో అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి హార్ట్ అటాక్ రాని వాళ్ళకి ఈకోస్ప్రిన్ ఇవ్వడం ఈ మధ్య గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు సజెస్ట్ చేయడం లేదు. ఈకోస్ప్రిన్ ప్లేస్లో కొలెస్ట్రాల్ తగ్గించేటటువంటి ఎటార్వాస్టాటిన్ కానీ రోజ్వాస్టాటిన్ ట్యాబ్లెట్ వేసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ తగ్గి తద్వారా మనకు హార్ట్ అటాక్ ప్రివెంట్ అవుతుంది. ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, అల్సర్ ప్రాబ్లమ్స్ కూడా ప్రస్తుతానికి లేవు. సో ఈకోస్ప్రిన్ మీరు ఏదో పక్షవాతమో హార్ట్ అటాక్ ప్రివెంట్ చేసుకోవడానికి తీసుకోవడం అంత ప్రస్తుత పరిస్థితుల్లో అంత అడ్వైజబుల్ కాదు. మీరు కొలెస్ట్రాల్ ఫస్ట్ పరీక్ష చేసుకుని, కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకుని కొలెస్ట్రాల్ తగ్గేటటువంటి ట్యాబ్లెట్ ఎటార్వాస్టాటిన్ కానీ రోజ్వాస్టాటిన్ కానీ తీసుకున్నట్లయితే ఇంకా మీకు సేఫ్గా బెటర్ బెనిఫిట్ ఉంటుందనేది నా ఉద్దేశం అండి. అండ్ దీంట్లో ఏంటంటే ఇంతకుముందు చెప్పేవాళ్ళు మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి 50-60 ఇయర్స్ దాటిన తర్వాత ఎకోస్ప్రిన్ ఒక 75 వేసుకోండి అని అట్లాంటివి చెప్పేవాళ్ళు. అట్లా ప్రైమరీ ప్రివెన్షన్ అంటే అసలు హార్ట్ అటాక్ రాకుండా ఎకోస్ప్రిన్ వేసుకోవడం అనేది పోయిందనుకోండి, ఇప్పుడు అది వాడాల్సిన అవసరం లేదు. హార్ట్ అటాక్ ఒకసారి వస్తే మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. హార్ట్ అటాక్ కానీ, పక్షపాతం కానివ్వండి, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం ఎకోస్ప్రిన్ కంపల్సరీ వేసుకోండి. తర్వాత సూపర్ అని రాశారండి అనురాధ్ గారు, చాలా థ్యాంక్ యూ. ప్రశ్న ఏదన్నా ఉందేమో చూసుకుంటే ఎకోస్ప్రిన్ లైఫ్ లాంగ్ యూజ్ చేయాలా శంకరరావు గారు? ఇదే మీకు కూడా సమాధానం. ఈట్ మటన్ ఎక్సెట్రా బిఫోర్ నైట్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ హై కొలెస్ట్రాల్. థ్యాంక్స్ అండి, అది మంచి ఇన్ఫర్మేషనే. మటన్ తీసుకోవడం రెడ్ మీట్తో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంత డైటరీ రీసెర్చ్ ఇంకా మారుతూ ఉంది, దాన్ని మనం తర్వాత ఒకసారి తీసుకుందాం. చాలా బాగా చెప్పారని అన్నారు, బాగుంది, థ్యాంక్ యూ. జీ విజయ్ గారు నమస్తే. ఎల్డిఎల్ లెవెల్ సింగిల్ డిజిట్ ఉండవచ్చా? ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం? ఎల్డిఎల్ లెవెల్ ఏంటంటే ఇప్పుడు మనం మెడిసిన్ వాడుతున్నాం అనుకోండి, ఇది బాగా తగ్గుతూ పోతుంది. అంటే ఎంతవరకు తగ్గించవచ్చు అనేవి చాలా పరిశోధన జరిగింది. అంటే ఇప్పుడు 100 పైన ఉంది, వాళ్ళకి డయాబెటీస్ ఉందనుకోండి, ట్యాబ్లెట్ వేస్తున్నాం, తగ్గుతూ ఉంది. 70 కన్నా తగ్గితే బాగుంటుంది అని అనుకున్నాం, 70 కన్నా తగ్గిపోయింది. 70 తగ్గితే ఓకే, 60 కన్నా తగ్గితే ఓకేనా, 50 కన్నా తగ్గితే ఓకేనా, అసలు సింగిల్ డిజిట్కి వచ్చేస్తే ఓకేనా కాదా అని. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే కొన్ని స్టడీస్ ఏమో ఎంత లో ఉంటే అంత మంచిదని చెప్తుంటే, మెజారిటీ స్టడీస్ 50 వరకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, అంతవరకు అయితే ప్రాబ్లం లేదు. ఆ కింద మరీ సింగిల్ డిజిట్లోకి వెళితే ఏమవుతుంది అనే విషయాలు ఇంకా పూర్తిగా తెలియదు. ఎందుకంటే సడన్లీ చాలామందిని చూసాం మేము అట్లా సింగిల్ డిజిట్స్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా అవుట్ రైట్ అయితే ఇమీడియట్గా ప్రమాదం ఏమి ఉండదు. కాకపోతే లాంగ్ టర్మ్లో అలాంటివి ఏమన్నా వస్తున్నాయా లేదా అనేది చూసుకోవడానికి మనం పరిశోధనలు ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ఎన్ యూజువల్ థింగ్. ఎల్డిఎల్ సింగిల్ డిజిట్లోకి వచ్చేయటం అనేది యూజువల్ థింగ్ కాదు. మీరు కొలెస్ట్రాల్ డోస్ నార్మల్గా 20 mg, 40 mg, 80 mg వేసినప్పటికీ కూడా యూజువల్గా ఒక 50-60 వరకు వస్తుంది, కానీ చాలా తక్కువ మందిలో మాత్రమే సింగిల్ డిజిట్లోకి వస్తుంది. శ్రీనివాస్ గారు మీరేమంటారు దీంట్లో? సో దీనివల్ల కాస్త పరిశోధన జరిగిందండి. ఎల్డిఎల్ ఎంత తక్కువ ఉండాలి అన్న మీమాంస వచ్చినప్పుడు ఒక గొప్ప కార్డియాలజిస్ట్, ఒక బ్రన్వాల్డ్ గారు, ఆయన ఏం చెప్పారంటే ఎంత తక్కువ మోతాదులో ఎంత ఎక్కువ కాలం ఉన్నట్లయితే అంత ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఎంత తక్కువకు తీసుకెళ్ళాలి అన్నటప్పుడు 15 కంటే తక్కువ ఎల్డిఎల్ ఉన్నట్లయితే వాళ్ళల్లో ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ హానికరమే, కొన్ని చోట్ల అవసరం కూడా. ఎక్కడ అవసరం? మెదడులో అవసరం. మెదడులో నరాలకి కొలెస్ట్రాల్ పోత ఉంటుంది, అది ఇన్సులేషన్ లాగా ఉంటుంది. సో ఎవరికైతే 15 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి డిమెన్షియా రిస్క్ ఉండొచ్చని, కొన్ని రకాల క్యాన్సర్లు పెరగచ్చని, ఇట్లాంటి కొన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. సో ఏం చెప్తా అంటే 15 ఈజ్ ద లోవర్ లిమిట్. 15 కంటే ఎల్డిఎల్ తగ్గించకూడదు. 15 కంటే ఎక్కువ ఉండడం అనేది సేఫ్. ఎంత ఎక్కువ కాలం మీరు అంటే మనకు దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. డయాబెటీస్ ఉంటే 70 కంటే తక్కువ, ఆల్రెడీ హార్ట్లో బ్లాక్స్ ఉంటే 55 కంటే తక్కువ, 55 కంటే తక్కువ, 15 కంటే ఎక్కువ. ఈ మధ్యలో మీరు ఎన్ని ఎక్కువ ఏళ్ళు మెయింటైన్ చేయగలిగితే అంత హార్ట్ అటాక్స్, పారాలిటిక్ అటాక్స్ దీనికి దూరంగా ఉండవచ్చు అనేది ప్రస్తుత గైడ్లైన్స్ ప్రకారం మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి.
ఇక్కడ గణేష్ గారు ఇంకో క్వశ్చన్ అడిగారు. ఈరోజు నేను టెస్ట్ చేయించుకున్న LDL 65 ఉంది, ఇది బహుశా ట్రైగ్లిసరైడ్స్ అయి ఉంటుంది, 637 ఉంది. అంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం అనేది 12 hours ఫాస్టింగ్ తర్వాత చేయించుకోవాలి. ఫాస్టింగ్ తర్వాత చేయించుకోకపోతే ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఎక్కువ వస్తాయి. మీరు ఒక బిర్యానీ తిని కనుక ట్రైగ్లిసరైడ్స్ చేయించుకున్నారంటే ఇదే రేంజ్లో ఉంటాయి. బట్ మీరు కనుక ఫాస్టింగ్లో చేయించుకున్నది 637 ఉందంటే ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అవసరం అనే విషయం మనం గమనించాలి. ట్రైగ్లిసరైడ్స్ ఏంటంటే ఇది కూడా ఫెమిలియల్గా వస్తాయి. అంటే ఫ్యామిలీలో కొంతమందికి ఎక్కువ ఉంటే కొంతమందికి 1000 పైన కూడా ఉంటాయి. ట్రైగ్లిసరైడ్స్ 500 దాటినప్పుడు దానివల్ల హార్ట్ ప్రాబ్లమే కాకుండా ప్యాంక్రెటైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఫెనోఫైబ్రేట్ అనే మెడిసిన్ ఇస్తారు. సో ట్రైగ్లిసరైడ్స్తో మనం 500 దాటినప్పుడు మెడిసిన్ వాడాలి. మీకు 637 ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు LDL 65 ఉందన్నారు, బాగా తక్కువ ఉంది, ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్. హ్యాపీ అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా చోట్ల లిపిడ్ ప్రొఫైల్ చేసేటప్పుడు LDL అనే కొలెస్ట్రాల్ని మెజర్ చేయరు, అది క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ క్యాలిక్యులేషన్లో ట్రైగ్లిసరైడ్స్ అనేది డినామినేటర్లోకి వస్తుంది. ఫ్రీడ్ వాల్డ్ ఈక్వేషన్ అంటారు. అది డినామినేటర్లో రావడం వల్ల ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉండే వాళ్ళకి LDL స్పూరియస్గా తక్కువ వచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఓవరాల్గా టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఒకవేళ టోటల్ కొలెస్ట్రాల్కి కూడా మెడిసిన్ కావాలా లేదా అనేది ఆలోచించుకోవాలి. బట్ ట్రైగ్లిసరైడ్స్కి మాత్రం 500 దాటితే మీరు మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక చిన్న విషయం గణేష్ గారు, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళలో ఇలాంటిది రావడం సహజంగా జరుగుతుంటుంది. ఆల్కహాల్ వల్ల ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి, కానీ ఆల్కహాల్ వల్లనే కొంచెం LDL కూడా తక్కువ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకునేటట్లయితే కనుక ఇది ఆల్కహాల్ వల్ల పెరిగిన ట్రైగ్లిసరైడ్స్ అని మీరు కొంచెం గమనించాలి. మీరు చెప్పండి శ్రీనివాస్. గంగాధర్ నీలూరి ఆయన, నాకు LDL 160 ఉంది, ట్యాబ్లెట్స్ వాడుతున్నా, ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఆపవచ్చా, నాకు షుగర్ లేదు. సో గంగాధర్ గారు మీకు షుగర్ లేదన్నారు, కానీ అప్పుడు వంశపారంపర్యంగా వచ్చినటువంటి రిస్క్ ప్రకారం మీకు ఉండొచ్చు. మీకు LDL 160 ఉన్నది. మీకు ఇంట్లో మీకు ఎవరికన్నా బాబాయిలు, మేనమామలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరైనా హార్ట్ అటాక్స్ ఉన్నా లేదా సిగరెట్ మీకు అలవాటు ఉన్నా అప్పుడు LDL ఇంకా తగ్గించవలసిన అవసరం ఉంటుంది. సో ప్రస్తుతం 160 అంటే పూర్తిగా రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుంది. మనం అనుకున్నట్టుగా షుగర్ ఉంటే 70, స్మోకింగ్ ఉన్న 70, హార్ట్ అటాక్ వచ్చి ఉంటే మీకు అఫ్కోర్స్ డయాబెటీస్ కూడా లేదని చెప్పారు మీరు. సో ట్యాబ్లెట్స్ వేసుకోవడం ప్రస్తుతం కంటిన్యూ చేయడం అనేది అవసరం అండి మీకు. అంటే మీకు ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు 160 ఉందా, లేకపోతే ట్యాబ్లెట్స్ వాడకుండా 160 ఉందా చూసుకోవాలి. జస్ట్ 160 ఉండి మీకు షుగర్, బీపీ ఏమీ లేదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేదంటే బహుశా స్టార్ట్ చేయకుండా ఉండాలి. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఆపడినా కూడా ఆపిన తర్వాత మీరు మళ్ళీ టెస్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే బీపీ ట్యాబ్లెట్ కానీ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ కానివ్వండి, ఒకసారి కంట్రోల్ వచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే ఆపేసి డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఆటోమేటిక్గా తర్వాత చెక్ చేసుకోరు. నార్మల్ ఉంది ఆపేసామంటారు, ఆ తర్వాత చెక్ చేయరు. మీరు ఆపేసిన తర్వాత ఇంకెక్కువ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని చూసుకొని దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంత డీటెయిల్డ్గా చెప్పారు, థ్యాంక్ యూ. రోజేవ్ F10 ఉంది, VLDL 174 ఉంది. బహుశా ట్రైగ్లిసరైడ్స్ 174 ఉండుంటాయి మీకు. ట్రైగ్లిసరైడ్స్ నేను ఇందాక చెప్పినట్టుగా 500 దాటితే మాత్రమే దాన్ని ట్యాబ్లెట్ వాడుకోండి. అదర్వైజ్ F అక్కర్లా. మీకు LDL ఎక్కువ ఉంది, రోజాస్ వాడుకోవాలి, రోజాస్టాటిన్ వాడుకోవాలి. అదేవిధంగా ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటే ఫెనోఫైబ్రేట్ వాడుకోవాలి. బట్ అది ఎంత ఎక్కువ ఉంటే వాడుకోవాలనేది మనం వీడియోలో క్లియర్గా చెప్పున్నాం, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పాం. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అది 70 కన్నా తక్కువలో ఉండాలి. అదేవిధంగా ట్రైగ్లిసరైడ్స్ అనేవి 500 కన్నా తక్కువ ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకొద్దిగా తొందరగా ట్రైగ్లిసరైడ్స్ కూడా స్టార్ట్ చేస్తాం. చెప్పండి. కొంగర 64 గారు, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. Want to get examined by you. I'm a heart patient, underwent a heart operation in 2014. So Star Hospital చేయించుకున్నారు. Now I am supervision of Dr. Mahalakshmi, Kakinada. సరే చూపించుకుంటే మీరు చూపించుకుంటే గంగాధర్ నీలూరి గారు, నేను టెల్వాస్ 20 వాడుతున్నాను, నాకు LDL 152 ఉంది, స్టాటిన్ వాడుతున్నారు. గంగాధర్ గారు సరే, మీరు స్టాటిన్ వాడటం అనేది దీనికి రెండు డిఫరెంట్ అండి. స్టాటిన్కిను మీకు LDLకి డిఫరెంట్. మీరు మీరు బీపీ ట్యాబ్లెట్ టెల్వాస్ వాడుతున్నారు, LDL 150 ఉండదు అనేది మీకు మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా షుగర్ ఉందా లేదా, హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా, అవి రెండు లేకపోతే కనుక మీరు ఈ లెవెల్కి కూడా మీరు కొంత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని చూసుకోవచ్చు. రంగరాజన్ గారు మన దగ్గర గొడవ పెట్టేట్టున్నారు. ఆయన ఏమంటున్నారంటే, సార్ యు ఆర్ ఎంకరేజింగ్ ఈటింగ్ ఫ్రూట్స్ వేర్ యాజ్ యువర్ కౌంటర్ పార్ట్ డాక్టర్
ఈజ్ నాట్ టు టేక్ ఫ్రూట్స్, ప్లీజ్ సజెస్ట్. సో లేదు ఇది ఇట్లాంటివి అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రూట్స్ విషయంలో ఏంటంటే బేసిక్గా ఇక్కడ ఇండియాలో ఉండే డాక్టర్స్ అందరం ఫ్రూట్స్ అనేవి పల్పీ ఫ్రూట్స్ ఎక్కువ తినొద్దని, షుగర్ ఉన్నవి కొన్నిసార్లు తీసుకోవద్దు, ఈ ఫ్రూట్స్ తినద్దు ఆ ఫ్రూట్స్ తినండి అని చెప్తుంటాం. ముఖ్యంగా నేను కూడా ఏం చెప్తుంటానంటే షుగర్ ఉన్న వాళ్ళకి బత్తాయి, బొప్పాయి, దానిమ్మ, జామ, పుచ్చకాయ తినండి, బట్ అరటిపళ్ళు, మామిడి పళ్ళు, సపోటాలు, సీతాఫలాలు, ద్రాక్ష తినకండి. యాపిల్ తిన్నట్టయితే హోల్ యాపిల్ తినకుండా 1 or 2 పీసెస్ తినండి అని చెప్తుంటాం. అమెరికాలో డాక్టర్లు ఏం చెప్తారంటే ఫ్రూట్స్ ఏవైనా తినచ్చు షుగర్ ఉన్నా కూడా అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రెండింటికి ఫస్ట్ వ్యత్యాసం ఏంటి అని అంటే ఇండియాలో కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే అన్నం తిన్న తర్వాత ఫ్రూట్స్ అనేవి ఎక్స్ట్రా తీసుకుంటాం. అంటే మనం అన్నం మామూలుగా తినే వాటితో పాటుగా ఎక్స్ట్రా క్యాలరీస్ ఫ్రూట్స్ వస్తాయి. అమెరికాలో ఏమవుతుందంటే వాళ్ళు ఫ్రూట్స్ కూడా మీకు డైట్లో భాగంగా తీసుకుంటారు. అంటే 2 చికెన్ ముక్కలు, 2 ఫ్రూట్ ముక్కలు ఈ టైప్లో తీసుకుంటారు. సో ఫ్రూట్స్ అనేది ఫుడ్ లోపలికి వచ్చేస్తే ఆ క్యాలరీస్లో సరిపోతాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా తీసుకోకపోయినా ఏం పర్వాలేదు. బట్ మనం ఏంటంటే ఫ్రూట్స్ ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి మనం వద్దని చెప్తాం. అట్ ది సేమ్ టైం శ్రీనివాస్ గారిది నాది భేదాభిప్రాయం ఇంకొద్దిగా డిఫరెంట్గా వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే ఎప్పుడైనా మీరు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకున్నట్లయితే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ట్రైగ్లిజరైడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది, ఇన్సులిన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ రకమైన కార్బోహైడ్రేట్స్ ఎక్సెస్గా తీసుకున్నా సరే ఆ విషయంలో శ్రీనివాస్ గారు ఏమంటారంటే ఫ్రూట్స్ కూడా ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి అవి ఎక్కువగా తీసుకుంటే వాటి వల్ల కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం. సో ఓవరాల్గా మీరు కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకుంటున్నారు, ఓవరాల్గా మీరు క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నారు అనేది ఒక విషయం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే డైట్ విషయంలో ఒకరికొకరు చెప్పడంలో కొంత మార్పులు రావడం సహజమే. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎల్డిఎల్ ఇదిగోండి 70 కన్నా తక్కువ ఉండాలి షుగర్ ఉన్న వాళ్ళకి, ఇంత క్లియర్గా నెంబర్ ప్రకారం డైట్ ఉండదు. ఎందుకంటే డైట్లో చేసే పరిశోధనలు కూడా కొంత మేరకు కౌంటర్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక స్టడీలో ఈ రకంగా, ఇంకో స్టడీలో ఇంకొక రకంగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం వేరియేషన్స్ అనేవి సహజమే. శ్రీనివాస్ గారు ఈ విషయంలో ఏమంటారు విందాం. సో రంగరాజన్ గారు, నేను ఫ్రూట్స్ మీద 2 రకాల వీడియోస్ చేశాను. ఒకటి ఈ మధ్యగా ఒక 4 రోజుల క్రితం చూడండి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఏం ఫ్రూట్స్ తినచ్చు అని చెప్పేసి కూడా 2 వీడియోలు చేసినట్టున్నాను. బనానా మీద ఒకటి చేశా, జనరల్ ఫ్రూట్స్ మీద ఒకటి చేశాను. ఇప్పుడు మనం వీడియోలు చేసేటప్పుడు మరీ టెక్నికల్గా మాట్లాడటం అనేది నా నైజం కాదు. అది ఎంత సింప్లిఫై చేసి చెప్తే అంత జనాలకు బాగా అర్థమవుతున్నది నా కాన్సెప్ట్. ఇప్పుడు ఫ్రూట్స్ అన్నింటిలో చూసుకుంటే గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. అంటే ఏ పండు తింటే ఫాస్ట్గా షుగర్ పెరుగుతుంది, ఏది తింటే స్లోగా షుగర్ పెరుగుతుంది అనేది కొన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ బట్టి కొన్ని మంచివి కొన్ని చెడ్డవి ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ నంబర్లు చెప్పి ఒక పెద్ద టేబుల్ ఇచ్చి ఇలాగా చేయడం అనేది అంటే దీనివల్ల మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాలు కన్ఫ్యూజ్ చేయకూడదు అనేదే నా బేసిక్ ఉద్దేశం. 1. 2, ఫ్రూట్ షుగర్ వేరు, గ్లూకోజ్ వేరు. ఫ్రూట్ షుగర్ పేరు ఫ్రక్టోజ్. ఆ ఫ్రక్టోజ్ మనం మెజర్ చేయము. సో మీరు ఫ్రూట్స్ తిన్న తర్వాత ఫ్రక్టోజ్ ఎంత పెరిగింది అనేది ఎవరు మెజర్ చేయరు కదా. సో ఫ్రక్టోజ్ మెటబాలిజం పూర్తిగా గ్లూకోజ్ మెటబాలిజం పూర్తిగా డిఫరెంట్. అది లివర్లో మాత్రమే ఉంటుంది. ఇది మీరు చూసిన వీడియోలో ఉంటుంది అది. సో ఫ్రక్టోజ్ మెటబాలిజం పూర్తిగా డిఫరెంట్ కాబట్టి దీన్ని కలపద్దు అనేదే నా బేసిక్ పాయింట్. సో ఫ్రక్టోజ్ మెటబాలిజం వల్ల లివర్లో ఫ్యాట్ పెరుగుతుందని ఇవి చాలా స్టడీస్ ఉన్నాయి. మీరు ఇంటర్నెట్లో చదవండి, మీకు తెలుస్తుంది బేసికలీ. సో యాజ్ ఎ జనరల్ క్యాలరీస్ ముఖర్జీ గారు చెప్పినట్టు క్యాలరీస్ తగ్గిస్తే మాత్రమే బరువు తగ్గుతుంది, బరువు తగ్గుతారు. బరువు తగ్గితే మాత్రమే బరువు వల్ల వచ్చిన షుగర్, బీపీలు, కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గుతాయి బేసికలీ. అలా జనరల్గా తీసుకోండి. పండ్లు తింటాను నేను అనుకునే వాళ్ళకి ఏమి తినాలి అనేది కూడా ఒక వీడియో ఉంది, అది మీరు చూడండి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి పండ్లు ఏవి అనేటువంటి లిస్ట్ ఇచ్చాను, దాని ప్రకారం మీరు తినచ్చు. శ్రీనివాస్ గారు అద్భుతమైంది. ఈ లోపల నేను స్క్రోల్ చేశాను మీరు చెప్పే లోపల. ఈ ఎల్లా నరేష్ గారు చెప్పారు ఈయన LDL 0 ఉందంటే నేను ఏం చేయాలి చెప్పండి. సో LDL 0 ఉండటం అనేది మోస్ట్ ప్రాబబ్లీ ల్యాబ్ ఎర్రర్ అయి ఉంటుందండి. ఒక్కసారి మళ్ళీ మీరు ఇప్పుడు ఒక LDL, ఇప్పుడు ఇందాక ముఖర్జీ గారు మాట సమయంలో చెప్పారు, LDL అనేది క్యాలిక్యులేటెడ్ LDL అని ఒకటి ఉంటుంది. అదేంటి, ఆ ఫ్రీడ్ వాల్స్ ఫార్ములా అనేసి ఆ ఫార్ములా ప్రకారం ఎంత లెక్క ప్రకారం అది వస్తుంది తప్ప మెజర్ చేయటం, దాన్ని కొలవటం లేదు. కొలిచే ల్యాబ్స్ పేరు LDL డైరెక్ట్ మెజర్మెంట్ అంటారు, లేకపోతే ఎంజైమాటిక్ మెజర్మెంట్ అని వస్తుంది. అది అంటే పేర్లు చెప్తే బాగుండదు. ఒక మేజర్ ల్యాబ్స్ 2 మాత్రమే చేస్తున్నాయి అవి. ఆ ల్యాబ్స్లో మీరు వెళ్ళి అడగండి, డైరెక్ట్ LDL మెజర్మెంట్ కావాలి అని అడగండి. అప్పుడు కనుక మీకు LDL 0 వస్తే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఎందువల్ల అంటే LDL ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అనుకుంటున్నాం కాబట్టి. బట్ స్టిల్ ఇది
మ్యాథమెటికల్ ఎర్రర్ తప్పయ్యే అవకాశం ఎక్కువ ఉందండి నరేష్ గారు. యూజువల్గా ట్రైగ్లిజరైడ్స్ 350 దాటిన తర్వాత ఎల్డిఎల్ వాల్యూ ఇవ్వరు, ఎందుకంటే అది ఫాల్స్గా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డాష్ పెడతారు, జీరో వేయరు. జీరో వేస్తుంటే కొద్దిగా ల్యాబ్ వాళ్ళని అడగండి, జీరో ఉండదు ఎల్డిఎల్ అనేది యూజువల్గా. సో అది తప్పే ఉంటుంది. మీకు కుమారి గారు, మీకు ట్రైగ్లిజరైడ్స్ 350 ఉన్నాయి, స్టాన్లిప్ 145 వాడుతున్నారు అంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం వల్ల గుండె జబ్బు పెరుగుతుంది. ఈ స్టాన్లిప్ లాంటి మెడిసిన్స్ అంటే ఫెనోఫైబ్రేట్ లాంటి మెడిసిన్స్ వాడినప్పుడు ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. కానీ మీరు లైఫ్ స్టైల్ మార్పించుకొని ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకుంటే మీ హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గుతుంది. కానీ ట్యాబ్లెట్ వాడి, అదే ఎస్పెషల్లీ ఫెనోఫైబ్రేట్ వాడి మీరు ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవటం వల్ల గుండె జబ్బు తగ్గటం లేదు. అందుకనే ట్రైగ్లిజరైడ్స్ 500 దాటినప్పుడే మనం ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము. 350కి ట్రైగ్లిజరైడ్స్కి ట్యాబ్లెట్స్ అక్కర్లేదు. మీరు బాగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ చేసుకొని కొద్దిగా ఎక్సర్సైజ్ బాగా చేసినట్లయితే ట్రైగ్లిజరైడ్స్ ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఉంటుంది. స్టాన్లిప్ 145 మేబీ ఆపచ్చు, మీ కార్డియాలజిస్ట్ని అడిగి ఒక్కసారి ఆపగలరు. పద్మావతి గారు ఏమంటారు? నాకు కూడా భుజం కింద కుడి భుజం కింద కండ వద్ద సూదితో గుచ్చినట్లు నొప్పి వస్తుంది. ఎందుకు సార్? ట్రైగ్లిజరైడ్స్ 250 ఉన్నాయి, ఎల్డిఎల్ 150 ఉన్నది. సో పద్మావతి గారు, మీకు కోర్స్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదు, షుగర్ బీపీ ఉన్నాయా, మీ వయసు దీన్ని బట్టి కొంత మనకు ఉంటుంది. బట్ స్టిల్ సూదితో గుచ్చినట్లు ఉన్నప్పుడు నొప్పి ఉన్నట్టు అది కండరాల నొప్పి ఉండే అవకాశం ఎక్కువ ఉంది. బట్ అది ఒక ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ, మీ ట్రైగ్లిసరైడ్ 250 ఉంది అన్నారు, ఎల్డిఎల్ 150 ఉంది అన్నారు. సో ట్రైగ్లిసరైడ్స్ 500 వచ్చేదాకా యూజువలీ దానికి ట్యాబ్లెట్స్ అవసరం లేదండి, దానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సరిపోతుంది. మీకు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఎల్డిఎల్ 150 అంటే సీరియస్ ప్రాబ్లం కాదు. మీరు మందులు అవసరం లేకుండా కాస్త డైట్ అండ్ ఎక్సర్సైజ్తో మీరు మేనేజ్ చేయొచ్చండి. జనార్దన్ గారు అడిగారు, అసలు కొలెస్ట్రాల్ ఏం పని చేస్తుంది బాడీలోని? కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది అని అంటే, మామూలుగా ఒక సెల్ వాల్ లోపల మనకి అది ఏ విధంగా ఉంటుందంటే, కొలెస్ట్రాల్ సెల్ వాల్ మెయింటైన్ చేయడానికి పనికొస్తుంది. లిపిడ్స్ అన్నీ సెల్ వాల్కి పనిచేస్తాయి. అందుకని ఒక సెల్ ఇంటిగ్రేటెడ్గా ఉండాలంటే కొలెస్ట్రాల్ ఖచ్చితంగా అవసరం. అయితే దాన్ని మోతాదు మించినప్పుడే దాంతో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఇంకేదైనా మంచి క్వశ్చన్స్ ఉంటే సమాధానం చెప్పి ముగించేద్దాం తొందరగా. ఇది మనం చెప్దామండి కొంచెం. అర్ర చింతల్ గారు, హై సార్, నాకు లిపిడ్ ప్రొఫైల్ టోటల్ 204, హెచ్డిఎల్ 33, ట్రైగ్లిసరైడ్స్ 7,500 ఉంది సార్. నాకు హార్ట్ ప్రాబ్లం 750 ఉంటుందేమో, 7,500 నేను చూడలేదు, 750 ఉంటుంది. 2,000 వరకు చూశాను కానీ ఆ పైన చూడలేదు నేను. సో మా ఫ్యామిలీలో ఎవరికి ప్రాబ్లం లేదు, కొలెస్ట్రాల్ ప్రాబ్లం లేదు. రోజ్ వాష్ F10 రోజు నైట్ ఒకటి తీసుకుంటున్నా, 1 వీక్ అవుతుంది, వాడమంటారా? మీ సమాధానం చెప్పండి ప్లీజ్. సో ఫస్ట్ 7,500 కరెక్టా కాదా అనేది ఒకటండి. సో ట్యాబ్లెట్ ఈ మధ్యన మొదలుపెట్టారన్నారు మీరు. సో అది ఒకవేళ 1000 కనుక ట్రైగ్లిసరైడ్స్ దాటితే అది సీరియస్ ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉందండి. సో 1000 కంటే ఎక్కువ ఉంటే అసలు మీకు ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం, కడుపులో నొప్పి వస్తుంది. ఎందుకంటే దానివల్ల ప్యాంక్రియాస్ అనేటటువంటి గ్రంథి, క్లోమ గ్రంథి అంటాం తెలుగులో, అది దెబ్బతిని కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉన్నది. 750 అయితే ట్యాబ్లెట్ వేసుకోండి, 7,500 అయితే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బ్లడ్ రిపోర్ట్ మళ్ళీ 12 గంటల ఖాళీ కడుపులో ఉండి ఒకసారి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేసుకుని అప్పుడు డాక్టర్ చూపించుకుని క్రాస్ చెక్ చేసుకోవడం మంచిదండి. ఇంకా మిగతా ఒకసారి కనుక ఈ వీడియో కనుక నిజంగా బాగుంది, మనం ఈ రెస్పాన్స్ ఇవ్వడం అనేది మీకు నచ్చింది, మీరు డెఫినెట్గా దీనికి లైక్లు సబ్స్క్రైబ్లు ఎక్కువ పడుతున్నాయి అని అంటే మీకు ఇది నచ్చిందని అర్థం. ఒకవేళ మీకు నచ్చితే ఇది ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మేము ఈ యాక్టివిటీ ఇంకొంచెం ఎక్కువ చేస్తాం అంతే. మీకు నచ్చినట్లయితే నిజంగా థ్యాంక్ యూ. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.